ఏం కాలమో ఏమో పొర్రి ఏం అర్థమైతలేదు. ఎండాకాలంలో ఎండలు దంచినాయి కానీ ఆనాకాలంలో ఆనలు ఎక్కిరిచ్చినాయి. చలికాలంలో చలి కూడా ఎక్కువ లేదనుకుంటే ఒకటే పార ఆనలు. ఎదగా ఈ 2 రోజుల సంధి ఇది ఆనకాలం లెక్కనే అనిపిస్తుంది అనుకో రాదుర్రే. ఓ దిక్కు ఆన ముసురు, ఇంకో దిక్కు చలి. 2 చెద్దర్లు ముదురుకొని గరం గరం బజ్జీలు తినుకుంటే ఇంట్లో కూర్చుంటే బాగుండనిపిస్తుందట చాలా మందికి. కానీ కాలం కాని కాలం చెడగొట్ట ఆనలు పడే వరకు రైతన్నకే నష్టమవుతుంది. ఎక్కడిది తెలంగాణ అంతటా దంచుడు దంచింది ఆన. ఆగో రోడ్ల మీద వరదలు చూడుండ్రి. పాపం ఉతార్లున్న ఇండ్లకు వరద నూక్కొచ్చే వరకు నీళ్ళెత్తి పోసుకుంటుర్రు. శనారం రాత్రి శురువైన ఆన ముసురు ఇయాల కూడా ఇడవలే. ఓ దిక్కు ఆన, ఇంకో దిక్కు చలి. గజ్జు నొనుకుతున్నారు పబ్లిక్. హైదరాబాద్ లో ఉంటున్నారో ఆయనతో ఊటీలు ఉంటున్నారో అర్థమే అయితలేదు. ఆయితారం సెలవు కాబట్టి ఎవ్వరు బయటికి వెళ్ళలే. ఇక అలా రోడ్ల మీద చూడాలి, ట్రాఫిక్ జామ్లతోని సుక్కలు కనిపించినాయి. కాలం గాని కాలం ఆనలు పడే వరకు ఊర్లలో రైతన్నల తిప్పలు చెప్పేటట్టే లేదు. కందులు, మిర్చి, మక్కలు, శనక్కాయ పంటలకు చిన్న దెబ్బ కాదు. కళ్ళంలో ఎండబోసిన మిరపకాయ, శనక్కాయ మొత్తం నానిపోయినాయి. రేపో మాపో మార్కెట్ కు తీసుకుపోదామనుకుంటే ఆనదేవుడు ఇట్లా ఆగం చేసే వరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు. సముద్రంలో అల్పపీడనం పుట్టి ఇట్లా ఆనలు పడుతున్నాయట. ఇంకో 2 రోజులు ఇట్లనే ఉండొచ్చు అని అంటున్నారు వాతావరణం శాఖోళ్ళు. కాబట్టి జర పైలం